First of all, God claims authorship. He says, I have written. నేను అతని కొరకు అని అంటున్నారు. Though more than 40 to 44 people have been used by God to give us all the 66 books in the Bible. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు మన చేతికి ఇవ్వడానికి సుమారుగా 40-41 మంది దేవుడు ఉపయోగించుకున్నప్పటికీ, yet he claims to be the primary author. అయితే ఆయన ప్రాథమికంగా నేనే దానిని గ్రంథకర్తను, లేదంటే దానిని నేను రచించిన వాడను అని చెప్తున్నాడు. So this is the only book in the whole world that God claims to have written himself. ఈ యొక్క మొత్తం ఈ ప్రపంచం అంతట్లో కూడా దేవుడు తెలియజేసుకునేటువంటిది ఏంటన్నట్లయితే ఈ పుస్తకాన్ని నేను రాశాను అని చెప్తున్నాడు. There are so many spiritual books, so many good books, but God never claims to be the author. అయితే అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా వేటిని గురించి కూడా ప్రభు ఆయన ఏ విధంగా తెలియజేయట్లేదు. But he says, this is my book, I have written. దీనిని నేను రాసినాను అని చెప్తున్నాడు. So how much respect we should have for this book? ఈ యొక్క పుస్తకం విషయమై ఎంత ఆయన జాగ్రత్త గౌరవం కలిగిన వారుగా ఉన్నారు, మనం కలిగిన వారంగా ఉన్నాం. The second thing, రెండవది, it says, I have written to him. It is a personal message. అంటే ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి సమాచారము, నేను అతని కొరకు అని అంటున్నారు. So you can say, Ame koraku, Atani koraku. It is individualized. అంటే దానిని వ్యక్తీకరిస్తూ ఉన్నారు, వ్యక్తిగతం చేస్తూ ఉన్నారు. It's not given to churches, it's not given to Christianity, it's not given to preachers, it's given to me. That's how I need to take it. ఇది ఎవరో ఆ యొక్క సంఘమునకు, లేదంటే బోధకులైనటువంటి వారికి, క్రైస్తవులైనటువంటి వారికి ఇది ఇచ్చింది కాదు, ఇది నా కొరకు ఇవ్వబడింది అనేటువంటి తాత్పర్యం కలిగి ఉన్నారు. Somebody said it's God's personal love letter to me. అంటే ఇది దేవుడు స్వయంగా రాసినటువంటి ప్రేమ పత్రిక అని అంటున్నారు. It's written for me. నా కొరకు రాయబడినటువంటిది. And the third sad thing, మూడవ దుఃఖకరమైన సంగతి ఏంటన్నట్లయితే, they were counted as a strange thing. అవి అన్యములుగా ఎంచినారు అని అంటున్నారు. What does it mean, అన్యములు? అన్యములు అంటే అర్థం ఏంటి? Oh, this does not belong to me. ఇది నాకు చెందింది కాదని అనుకుంటున్నారు. Sometimes the postman, instead of dropping the letter in your neighbor's house, he by mistake he drops it in your letter box. కొన్ని పర్యాయాలు పోస్ట్ మ్యాన్ తప్పుగా ఏం చేస్తారన్నట్లయితే పక్క వాళ్ళ యొక్క పోస్ట్ బాక్స్ లో ఇవ్వాల్సిన దాన్ని మీ దాంట్లో వేస్తారు. And when you look at the address, you get so angry. You said, how foolish is this postman to drop it in my letter box, which does not belong to me at all. అయితే ఎప్పుడైతే మనం దాని మీద ఉండేటువంటి అడ్రస్ చూస్తామో, అరే ఎందుకు ఈ పోస్ట్ మ్యాన్ ఇంత బుద్ధిహీనంగా నాది కాని దానిని నా యొక్క పోస్ట్ బాక్స్ లో వేసినాడు అని అనుకుంటాం. If he's going to repeatedly do it, we are going to lodge a complaint. ఒకవేళ తిరిగి ఆ విధంగానే చేస్తున్నాడు అనుకోండి, మనం ఒక ఫిర్యాదు నమోదు చేసేవారంగా ఉంటాం. Now, how do we treat the word of God? అయితే దేవుని వాక్యాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం? The danger for us preachers is, whenever we read the Bible, we look for sermon material. We don't really look for a message personally from God for our hearts. అయితే బోధకులైనటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ప్రమాదం ఏంటన్నట్లయితే, బోధించడానికి దేవుని వాక్యాన్ని అనేక పర్యాయాలు వర్తమానం ఏముంది, ఇతరులకు ఏముంది అనేది చూసేవారంగా ఉంటాం, కానీ మనకేమని రాయబడింది అని చూసేవారంగా ఉన్నాం. It's a personal message to me. ఇది వ్యక్తిగతమైనటువంటి సందేశం. So God was very sad. The covenant people rejected the word of the Lord. అయితే నిబంధన కలిగినటువంటి ప్రజలు దాన్ని తిరస్కరించడాన్ని బట్టి దేవుడు ఎంతో దుఃఖపడేవాడుగా ఉన్నాడు. There were some scribes who loved the word of God because they wanted to preach it, not to practice it. కొంతమంది అక్కడ శాస్త్రులను చూస్తూ ఉన్నాం, వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంతగో ప్రేమించేవారుగా ఉంటున్నారు. ఎందుకన్నట్లయితే వాళ్ళు బోధించుట కొరకు, కానీ దాన్ని వారు అభ్యసించుట కొరకు కాదు. The word of God is given as a weapon in our hand. మన యొక్క చేతిలో ఒక ఆయుధంగా దేవుని యొక్క వాక్యం ఇవ్వబడిందిగా ఉంటుంది. It is called the sword of the Spirit. దీనిని ఆత్మ ఖడ్గముతో పోల్చబడిందిగా ఉంది. Ephesians chapter 6 verse 17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట రాయబడిందిగా ఉంది. The word of God, which is the sword of the Spirit. 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మరియు రక్షణ అనే శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును. So the Bible, among the many names given to the Bible, one name is, it is called the sword of the Spirit. దేవుని యొక్క వాక్యానికి అనేకమైనటువంటి పేర్లు ఇవ్వబడినాయి. అందులో ఒకటి ఏంటంటే ఆత్మ ఖడ్గము. It's called sword of the Spirit because the Spirit of God takes the word of God and works on our lives. ఆ యొక్క దేవుని యొక్క వాక్యమునకు ఆత్మ ఖడ్గము అని ఎందుకు తెలియపరచబడింది అన్నట్లయితే, దేవుని యొక్క ఆత్మ వాక్యము కలిసి మన జీవితంలో కార్యం చేసేదిగా ఉంటుంది. The word of God
and the Spirit of God, they always work together. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ కలిసి పనిచేసేవారుగా ఉన్నారు. They never work separately from one another. ఒకరి నుండి ఒకరు వేరుపడి ఎప్పుడు పనిచేసేటువంటి వారుగా లేరు. Earlier we saw about the Spirit of God. దేవుని యొక్క ఆత్మల గురించి మనం గతంలో చూసినాం. Now we are seeing the Word of God. దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. They are so closely related. They always work together. అవి రెండు కూడా ఎల్లప్పుడూ కలిసి పనిచేసేవిగా ఉంటుంటున్నాయి. Now the Bible says, where the Spirit of the Lord is, there is liberty. ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యము ఉందని దేవుని వాక్యం చెప్తా ఉంది.